ప్రేమను చూయించు, కూతురిగా తన బాధ్యత తీసుకున్న ప్రేమను చూయించు, ఎవరు వద్దనట్లేదు. కానీ నువ్వు చేసే పనుంది చూసినావా, తప్పుగా ఆలోచిస్తున్నావు చూసావా, అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ తనకి తాళి కట్టి మంచిగా అందరి సమక్షంలో పెళ్లి చేసుకొని 2 పిల్లలకి జన్మనిచ్చి వాళ్ళ బాధ్యత తీసుకోవాల్సింది నీ బాధ్యత. సరే చూడు వినయ్య, బాగుంది, తన అక్క కూతుర్ని తీసుకొచ్చావు, ఎవరు వద్దన్నారు, బయటికి పంపించేశారు, బాగుంది. నువ్వు సంబంధం చూడడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఇష్టపడ్డావు, అది ఓకే, పెళ్లి కాకముందు వరకు. పెళ్ళైన తర్వాత తనతో ఉంటూ పిల్లల్ని కంటూ తనని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని వీళ్ళ ముగ్గురిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? విడాకులు ఇచ్చేస్తా ఉంటున్నావు సింపుల్గా. అదేమన్నా బొమ్మలాట అనుకుంటున్నావా? నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఒకరి విస్తే సరిపోదు, తను కూడా దానికి అగ్రి అవ్వాలి కదా. లేదు ఉండలేను మేడం, ఈమె పెట్టే టార్చర్ కంటే చాలా అడిక్ట్ అయిపోయాడు, ఆమెకి అడిక్ట్ అయిపోయాడు, ఈమె తనకు అడిక్ట్ అయిపోయింది. అసలు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. కానీ ఒక డ్రగ్ తీసుకుంటే మానరు అనేది ఎంత ఉందో, ఒక ఆడదానికి మరిగిన మగాడు కూడా వెనక్కి రావడం అనేది చాలా అది అయినా నీకు అర్థం కావట్లేదు తల్లి. ఒక మాట ఆలోచించు, పెళ్లిలో చూశాడని నిన్ను అంటున్నాడు, నువ్వు బాగున్నావు నచ్చావు అంటున్నాడు. ఇప్పుడు మీరిద్దరు ఓకే అని పక్కకి వెళ్ళిపోతారు అనుకో, రేపటి రోజున ఇంకొకరు నచ్చుతారు, అప్పుడు నిన్ను వదిలేస్తాడు. ఒకరి దగ్గర ఆగని వ్యక్తి ఇంకొకరి దగ్గర ఆగుతారని గ్యారంటీ ఏముంది చెప్పు? ఒక మాట చెప్పు నువ్వు. అయినా రేపు సమాజంలోకి మీరిద్దరు పెళ్లి చేసుకొని వెళ్ళినా కూడా తండ్రి కూతుర్లు అవుతారు, భార్య భర్తలు అవ్వరు. బాగా గుర్తుపెట్టుకో. ఆల్రెడీ మీ కుటుంబంలో అందరికీ తెలిసి ఈ విషయం. నాకేం కావాలంటే అది తెచ్చి పెడతాడు. మేము అడిగిన అమ్మ పెళ్లి చేసుకున్నాక ఏ భర్త అయినా తెచ్చి పెడతాడు, తనే కాదు ఏ భర్త అయినా తెచ్చి పెడతాడు. మంచిగా చూసుకుంటాడు. దొంగ నాకు తీసుకొచ్చి పెట్టడానికి మా ఆయన ఒక జీతగాళ్ళకు దొరికాడు. దేని తిడుతున్నావు? ఇక్కడ పొట్లాడుకోవద్దు. ఒక లేడీ మీద చేయి లేపే రైట్ మీకు లేదు. ఏదైనా ఉంటే మాటతో మాట్లాడండి, చేతల దాకా కలిసి ఉంటావు, లేదంటే నువ్వు డివోర్స్ తీసుకొని నీ జాగాలు నువ్వు వెళ్ళిపో. నీకు అసలు అర్థమవుతుందా నువ్వు ఇలా ఏం నాకు చేస్తున్నావు? అర్థమవుతుంది, తెలుస్తుందా? నాకు అర్థమవుతుంది. నేను మా బాబాయ్ లేకపోతే చచ్చిపోతాను నిజంగానే. అంటే నువ్వు అంటే ఇక్కడ ఇండైరెక్ట్లీ బ్లాక్మెయిల్ చేస్తుంది అమ్మాయి. నేను చచ్చిపోతా అని చెప్తే అతను ఫోన్ చేస్తే ఏమంటది తెలుసా, నువ్వేవుతివే నాతో మాట్లాడడానికి అని అంటది. పిన్ని అవును, దాంతో నాకు అవసరం లేదు, మా బాబాయ్తో అవసరం. మా బాబాయ్ లేకుంటే ఉండలేదు మేడం. అసలు ఈ బంధుత్వాన్ని మొత్తం చండాలం చేసేస్తున్నావు నువ్వు. రేపటి రోజున నీకు పుట్టిన పిల్లలు కూడా తనని ఏమని పిలుస్తారు తెలుసా? తాత. నువ్వేమవుతావు? అమ్మమ్మ అవుతావా? అక్కడ ఏం బుర్ర పని చేస్తలేదు తల్లి? నాకు అర్థం కావట్లేదు ఇంత చెప్తుంటే. పద్దాక నాకు బాబాయ్ కావాలి, బాబాయ్ పిలవడం సరే, పెళ్లి చేసుకుని ఏమని పిలుస్తావు? ఒక మాట చెప్పు. నువ్వు రోజు ఏం పిలుస్తున్నావు? బాబాయ్ ఏం పిలుస్తున్నావు? బాబా అని పిలుస్తుంది. బాబాయ్ పోయి బాబాయిండా? బావని పిలుస్తావా? బావానా అమ్మ? అట్టెట్టయిపోయిండమ్మా బాబాయ్ నుంచి.